ప్రపంచంలో ఎక్కడో ఏదో జరిగితే మనకేంటి సంబంధంలే అనుకుంటుంటాం. కానీ ప్రతి దానికి మనకి లింక్ అయ్యి ఉంటది. మన రాజకీయ నాయకుల వైపు నుండి చూస్తే ఈ యుద్ధం వలన పెద్ద ఎత్తున నష్టపోబోతున్నారు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు పాత వాళ్ళు కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు, అనేక మంది ట్యాక్స్ హెవెన్ అయినటువంటి అంటే ట్యాక్సుల గొడవ లేనటువంటి, ఇబ్బంది పెట్టనటువంటి, భారీ పెట్టుబడులు పెడితే బలంగా ఆహ్వానించేటటువంటి గల్ఫ్ కంట్రీస్లో పెట్టుబడులు పెట్టారు. ఎస్పెషల్లీ దుబాయ్, సౌదీ అరేబియా, బహ్రెయిన్ ఇట్లాంటి దేశాలు ఎక్కువగా దుబాయ్లో పెట్టుబడులు పెట్టారు. భూములు కొన్నారు, అపార్ట్మెంట్లు కట్టించారు, విల్లాలు కట్టించారు, లేదా కట్టించినవి కొన్నారు. ఎందుకంటే ఈ మధ్య రూల్స్ కూడా మార్చారు. అట్లాగే అక్కడ సంస్థలు పెట్టి ఆ పేరుతో ఇక్కడి నుంచి తీసుకెళ్లి నల్లధనాన్ని పెట్టారు. అక్కడ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కుప్పలు పోశారు. ఇప్పుడు యుద్ధం కారణంగా అది క్రైసిస్. ఏమవుతుంది ఏంటి అన్నట్టు వీళ్ళకి బాగున్నాయా లేదా కూడా తెలియదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, మన వాళ్ళు అనేక మంది ఉద్యోగాలు, ఉపాధి అక్కడ పొందుతూ ఉంటారు. పాపం మన పేద మధ్యతరగతి కుటుంబాలు ఆ విధంగా సఫర్ అవుతాయి. ఇప్పుడు యుద్ధం సందర్భంలో పని ఉండదు. రోజువారీ కూలి మీద ఆధారపడ్డటువంటి వాళ్ళు అల్లాడతారు. నెలవారీ జీతాలు ఇచ్చేటటువంటి సంస్థల మీద ఆధారపడ్డటువంటి వాళ్ళు యుద్ధంలో అవన్నీ మూసేస్తే రేపు పొద్దున వాళ్ళకి జీతం ఎవరిస్తారు? ఇవ్వలేకపోతే వీళ్ళ బ్రతుకులేంటి? అది కూడా యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదు. రాబోయే ఇది 6 నెలల పాటు దాకా ప్రిపరేషన్స్లో అమెరికా ఉంటే ఏళ్ల తరబడి దాడులు చేస్తూనే ఉంటామని చెప్పేసి ఇంకో పక్కన ఇరాన్ చెప్తోంది. ఇది రెండవది. మూడవది ప్రాణభయం. ఇప్పుడు ఈ యుద్ధం మధ్యలో అక్కడ పోని మనం చావుకు తెగించైనా సరే డాలర్లో జీతాలు వస్తాయి అని చెప్పేసేసి పని చేస్తామా, ప్రాణాలు ఉంటాయా లేదా తెలియదు. నిరంతరం టెన్షన్, అల్లాడుతున్న పరిస్థితి మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు.